నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. మరి పశ్చిమాసియా యుద్ధం విషయంలో ఎటువంటి సానుకూల పరిణామాలు కనిపించకపోవడంతో మన మార్కెట్లు ఈ వారం నిర్దిష్ట పరిమితికి లోబడే కదలడొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి శాంతి చర్చల ప్రగతి పరిణామాలపై ఆధారపడి స్వల్పకాలంలో సూచీల కదలికలు ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఆకర్షణీయమైన విలువల కారణంగా స్మాల్ మిడ్ క్యాప్ సూచీలో రాణించవచ్చని కూడా అంటున్నారు విశ్లేషకులు. మరి చమురు బ్యారెల్ ధర ఈ ఏడాది చక్కన $96, వచ్చే ఏడాది $80 పైన ఉండొచ్చన్న ఏడీబీ అంచనాలు నిజమైతే కంపెనీల లాభదాయకపై అది ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో మరి బలమైన ఆర్థిక ఫలితాల నేపథ్యంలో లోహ షేర్లు కూడా రాణించవచ్చని, అలాగంటే మిగిలిన షేర్ల పరిస్థితి కూడా ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి కూడా మనం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్ గారితో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీకు తెలుసు కదా, ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ కాల్ అవుతూ ఉంటాయి. 2 నెంబర్స్ చూసి మీరు కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే ఎక్స్పర్ట్ గారితో మాట్లాడి మీరు సలహాలు సూచనలు తీసుకోవచ్చు. ఇది ప్రైమ్ 9 మీకు అందిస్తున్న ప్రత్యేక సదుపాయం. తప్పనిసరిగా ఏంటంటే మీరు టీవీని మ్యూట్ చేయండి, అలాగే బ్లూటూత్లో కూడా మాట్లాడవద్దు. తప్పనిసరిగా మొబైల్లోనే మాట్లాడి మీరు 2 కానీ 3 కానీ స్టాక్స్ అడగండి, అలాగంటే కుదిరితే స్పెల్లింగ్ చెప్పండి. క్లియర్గా మీకు సలహా సూచన అందే అవకాశం ఉంటుంది. మరి ఇక ఈరోజు ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. మోస్ట్ వెల్కమ్ సార్. సార్ ఏంటి సార్, అనిశ్చిత పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. లేదా క్రూడ్ కొంచెం పెరిగిందండి. మళ్ళీ ఏదో ఒకటి ఇష్యూ ఉంటుంది కదా, చివరికి ఎండ్ కార్డ్ పడేదాకా ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు కదా ఆయన. సో డెఫినెట్గా అందుకే కొంచెం ఇబ్బంది పడుతుంది. సో గిఫ్ట్ నిఫ్టీ కూడా 200 పాయింట్స్ ప్లస్ మైనస్ మోర్ దెన్ 200 పాయింట్స్. అంటే మన మార్కెట్ కూడా 130 to 150 పాయింట్స్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. మేబీ 24,176 ఓపెన్ అయింది కాబట్టి కిందకు వస్తున్న 100-150 పాయింట్స్ అంటే మరి 24,000 స్ట్రాంగ్ సపోర్ట్ అనుకున్నాం కదా, లేదంటే లీస్ట్ 23,800 అంతకంటే పడకపోవచ్చు. మేబీ ఈ దీంట్లోనే అంటే ఈ వారానికి చూస్తే 23,800 to 24,500 రేంజ్ బౌండ్ తీసుకోవచ్చు. ఈ రేంజ్లోనే ఉండొచ్చు. 24 అంటే 24,500 దాకా రాకపోతే 24,200 తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మీకు 200-400 పాయింట్స్. జనరల్గా మనం లాస్ట్ వీక్ చూస్తే ప్రతిరోజు కూడా గ్యాప్ అప్ 200 అయితే మళ్ళీ డౌన్ 200 పడింది. అంటే వాలటాలిటీ 200 పాయింట్స్ ఉంది. ఫ్రైడే తప్ప, ఫ్రైడే ఓన్లీ 100 పాయింట్స్. అట్లానే ఇప్పుడు కూడా మరి 200 పాయింట్స్, మరి దాదాపుగా 200 పాయింట్స్ గిఫ్ట్ నిఫ్టీ చూపిస్తుంది కాబట్టి 150 పాయింట్స్ అనుకుంటున్నాం. మనం డౌన్ సైడ్ అప్ సైడ్ కూడా కొంచెం మళ్ళీ వెళ్ళి అంటే రైజ్ ఆన్ సెల్ అంటే మార్కెట్ కొంచెం రైజ్ అయినప్పుడు అక్కడ కొంచెం సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డౌన్ ట్రెండ్ అంటే కన్సాలిడేషన్ అవుతుంది అనుకున్నా న్యూస్ ఏదైనా వచ్చినప్పుడు ఇది ఉంటుంది. కాబట్టి క్రూడ్ వారు మనం చూడాలి. క్రూడ్ తగ్గితే పాజిటివ్, క్రూడ్ పెరుగుతుంటే మనకు కొంచెం టెన్షన్, మార్కెట్ కొంచెం తీసుకుంటుంది, నెగిటివ్గా తీసుకుంటుంది. సో వార్ ఎస్కలేట్ కాకూడదు, వార్ కొంచెం ఎస్కలేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో ఈ రెండు మనకి మెయిన్. సో మేజర్ డేటా ఉంది ఈ వారం. సిపిఐ డేటా ఇండియాదని యుఎస్ది ఉంది. మనం డేటా మీద పెద్ద ఆధారపడడం కానీ వాళ్ళు యుఎస్ వాళ్ళు డేటా మీద ఆధారపడతారు. సో తదనుగుణంగా వాళ్ళు యాక్ట్ అవుతుంటారు కాబట్టి ఆ పర్సంటేజ్ కొంత ఎఫెక్ట్ మన మీద పడుతుంది. సో అది మనం చూసుకోవాలి. తర్వాత ఏప్రిల్ పీపీఐ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ ఉంది. ఓపెక్ మంత్లీ రిపోర్ట్ వెన్స్డే ఉంది. ఏప్రిల్ రిటైల్ సేల్స్ డేటా థర్స్డే ఉంది. ఏప్రిల్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా ఫ్రైడే ఉంది. ఇవన్నీ ఇంపార్టెంట్. ఇవన్నీ కొంచెం చూస్తే మార్కెట్ కొంచెం ఊతం ఇచ్చేది, either పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఇవన్నీ పాయింట్స్ చూడాలండి. రైట్ సార్. తప్పనిసరిగా ఏంటంటే చాలా డేటాలు ఉన్నాయి. మరి మార్కెట్ ఎలా స్పందిస్తుంది, మరి ఈ రోజు స్టార్టింగ్ డే నాడు ఎలా స్పందిస్తుంది మనం చూద్దాము. ఏంటంటే లాస్ట్లో కూడా మనం కార్యక్రమం ఆశాంతం అందరూ చూడండి. తప్పనిసరిగా మంచిగా మీకు సలహా సూచన దొరికే అవకాశం ఉంది. సార్, బళ్ళారి నుండి ప్రేమ్ కుమార్ గారు. సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? సార్, యథార్థ హాస్పిటల్, స్కై గోల్డ్ ప్రజెంట్ రేట్లో బై చేయొచ్చా? సహకారం కోసం. ఒక్క నిమిషం. యథార్థ హాస్పిటల్, ఇంకోటి ఏంటండి? స్కై గోల్డ్ 1 సెకండ్. స్కై గోల్డ్ అండ్ డైమండ్స్ 541 ఉంది. 8.89% పెరిగిందండి మొన్న. స్కై గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీకి సంబంధించింది కాబట్టి కొంచెం జూమ్ ఉంది బాగా. సో డౌన్ నుంచి బాగా పెరిగింది. మీకు ట్రెండ్ అప్ ఉంది. మీకు 580 దాకా రావచ్చండి. 580 దాటితే మీకు 630 దాకా రావచ్చు. ట్రెండ్ అప్పే ఉంది. సో మా లాస్ట్ రిజల్ట్స్ కూడా చూస్తే రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి.
డిసెంబర్ ఈ మనం వచ్చే రిజల్ట్స్ కూడా చూడాలి. కమింగ్ రిజల్ట్స్ కూడా చూస్తే అవి బాగున్నాయి అనుకోండి, ఇంకొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. బ్రేక్అవుట్ లెవెల్స్ అంటే ట్రెండింగ్ పాజిటివ్ ఉంది. తర్వాత యథార్థ హాస్పిటల్ అన్నారు. యథార్థ హాస్పిటల్ వచ్చేసి 862, అది కూడా దాదాపుగా 5% పెరిగింది. మీరు 910, 920 దాకా రావచ్చండి. ఆల్రెడీ ఉంటే అక్కడ దాకా చూడొచ్చు. 920 దాటితే అంటే అక్కడ కొంచెం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, అక్కడ నుంచి యూటర్న్ తిరిగే ఛాన్స్ ఉంటుంది. లేదు 920 దాటిందంటే మీకు 960 దాకా పోవచ్చు. ఇది కూడా ట్రెండింగ్ పాజిటివ్ ఉంది. డిసెంబర్ రిజల్ట్స్ కూడా సెప్టెంబర్ దాని మీద బాగానే ఉన్నాయి. సో అంటే ఈ కమింగ్ క్వార్టర్ రిజల్ట్స్, ఇయర్ రిజల్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆ రిజల్ట్స్ కూడా మొత్తం ఇయర్ మొత్తం వస్తాయి, కలిపి వస్తాయి కాబట్టి కొంచెం పాజిటివ్ వచ్చింది అనుకోండి. మార్జిన్స్ అన్ని పెరిగినాయి, సేల్స్ పెరిగింది. హాస్పిటల్స్ అంటే కొంచెం ఎక్కువ కలెక్షన్, పేషెంట్స్ ఎక్కువ వచ్చారనుకోండి, డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది, ప్రాఫిట్స్ ఎక్కువ మిగులుతాయి. సో డెఫినెట్గా పాజిటివ్ ట్రెండింగే ఉందండి. రెండు కూడా మంచి ట్రెండింగ్ స్టాక్సే సెలెక్ట్ చేసుకున్నారు మీరు. ఓకే సార్, మరో కాల్ అండి. శివకుమార్ గారు గుంటూరు నుండి. సార్ నమస్కారం. నమస్కారం సార్. ఎస్ సార్. సార్ 3 స్టాక్స్ ఎంట్రీ లెవెల్ చెప్పగలరండి? చెప్పండి. ఓకే, బోఫోర్జ్, లాయడ్స్, ఇంకోటి ఏంటండి? లాయడ్స్ మెటల్ అండి. లాయిడ్స్ మెటల్, లాయడ్స్ మెటల్, శ్రీరామ్ ఫైనాన్స్ సార్. ఒక్క నిమిషం. శ్రీరామ్ ఫైనాన్స్ 3 ఎంట్రీ లెవెల్. శ్రీరామ్ ఫైనాన్స్ SHRI. శ్రీరామ్ 3 ఎంట్రీ లెవెల్ కావాలి. ఓకే, 3 ఇదే అన్నారు. 1368 ఉందండి కోఫోర్జ్ కూడా ఈ మధ్య కొంచెం ఇబ్బంది పడి కొంచెం మళ్ళీ ట్రెండింగ్ వచ్చేసింది. 6.4% పెరిగింది. 1368లో ఉంది, మీకు బ్రేక్అవుట్ అయింది. సో జనరల్గా మీకు 1600 దాకా రావచ్చండి. దాదాపు అదే లెవెల్ నుంచి కిందకి ఎంతవరకు కిందకి వెళ్ళిందండి? దాదాపు 1100, 1089 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి ట్రెండింగ్ వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు కొంచెం జస్ట్ బ్రేక్అవుట్ అయింది. సో డెఫినెట్గా మీకు 1600 దాకా రావచ్చు. 1630 కనుక క్రాస్ అయితే మీకు 1750 దాకా రావచ్చు. ట్రెండింగ్ ఉందండి. బాగా డౌన్ సైడ్ ఇబ్బంది పడింది కాబట్టి కొంచెం ముందుకెళ్ళే ఛాన్స్ ఉంది ఇప్పుడు. సో కమింగ్ రిజల్ట్స్ కూడా అంటే కోఫోర్జ్ రిజల్ట్స్ కూడా మీకు లాస్ట్ రిజల్ట్స్ కంటే మార్చ్ రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. డిసెంబర్ కంటే బాగానే ఉన్నాయండి. డిసెంబర్ 4200 అయితే 4400 ట్రెండింగ్ ఉంది. సో అక్కడ ఆ లెవెల్స్ దాకా ఉండొచ్చు. శ్రీరామ్ ఫైనాన్స్ అన్నారు 1008, 0.78% డౌన్ ఉందండి. ఇది కొంచెం అంటే బ్రేక్అవుట్ అయింది కానీ కొంచెం మళ్ళీ కొంచెం కిందకు వచ్చేది ఛాన్సెస్ కనపడుతున్నాయి. మీకు 970 కనుక కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు. 970 కట్ కాలేదు, మళ్ళీ అక్కడ యూటర్న్ తీసుకుంది అంటే మటుకు మళ్ళీ పెరిగే ఛాన్స్లే ఉంటాయి. మళ్ళీ అప్ ట్రెండ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏదైనా 1030 దాటినప్పుడు కొంచెం బూస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, దాంట్లో ఫైర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీకు రిజల్ట్స్ పరంగా చూసినా మార్చ్ రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. 11,000 సెప్టెంబర్, 12,000 డిసెంబర్, 12,500 మార్చ్ రిజల్ట్స్ కూడా బాగున్నాయి. సో ఇది కూడా ట్రెండింగ్ ఉందండి. సో సార్ అదండి సూచన. సో సార్ మరొక కాల్ రండి. ఆనంద్ గారు వైజాగ్. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ నాది లేదు, ఎస్ బ్యాంక్ నేను 22 రూపీస్లో కొన్నాను. ఓకే, 22 హోల్డ్ చేయొచ్చా లేకపోతే ఎగ్జిట్ అయిపోతుంటారా? సజెషన్. అంటే మీరు లాంగ్ బ్యాక్ నేను ఛాన్సార్లు చెప్పాను. నేను ఇది ఎస్ బ్యాంక్ కొంచెం పుష్ ఇస్తున్నా ముందుకు రావట్లేదు. సమ్మన్ హ్యాస్ టు కమ్ అండ్ టేక్ ఓవర్. అప్పుడు కానీ దానికి రాదు. అప్పుడు దాకా మనం ఉంటే ఇప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు దాంట్లో ఉన్నాం అనుకోండి, ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎప్పుడో వెయిట్ చేసి కంటే ఇప్పుడు 22 రూపీస్ ఉంది, 22.90 ఉంది. మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. 90 పైసా, దాదాపు 1 రూపీ ఉంది. ఎందుకంటే ఇది వాళ్ళు దాని నుంచి బయటపడలేకపోతున్నారు. వాళ్ళు మేనేజ్మెంట్కు సంథింగ్ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం నుంచి బయటపడలేకపోతున్నారు. సమ్మన్ హ్యాస్ టు కమ్ అండ్ సేవ్. అప్పుడు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎవరో ఒకళ్ళు వచ్చినప్పుడు అప్పుడు పెరిగే ఛాన్స్ ఉంటుంది. 400 పోయింది సార్, 400 పోయి మళ్ళీ 22 రూపాయలు ఉంది. అసలు ఎట్లా అనుకోవాలి దాన్ని, ఏ రకంగా చూడాలి? సో డెఫినెట్గా దాని నుంచి ఆ ఇష్యూ నుంచి బయటికి రాలేకపోతున్నారు. దయచేసి మీరు ప్రాఫిట్లోనే ఉన్నారు, ఇంకా అదృష్టం మీరు ప్రాఫిట్లో ఉన్నారు, పైన కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సో డెఫినెట్గా ఇట్లాంటి వాటిలో ఉండకపోవటమే నయం. మీరు బుక్ చేసుకొని ట్రెండింగ్ ఉన్న స్టాక్స్, బ్రేక్అవుట్ స్టాక్స్ ఇట్లాంటివి సెలెక్ట్ చేసుకోండి. దెన్ యూ విల్ బి హ్యాపీ. అట్లా మీ సూచనలు సలహాలు ఇచ్చే వాళ్ళని అడగండి. లేదు మీకు కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి, నేను చెప్తా. 9177575733 9177575733. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ కాల్ చేయండి ప్లీజ్. రైట్ సార్, రైట్. సో సార్ మరో కాల్ అండి. సాయి శంకర్ గారు తెనాల నుండి. సార్ గుడ్ మార్నింగ్. నమస్కారం మూర్తి గారు. ఎస్ సార్, ఎస్ సార్. సార్ ప్రభు గారు నమస్కారం సార్. సార్ నమస్తే అండి. సార్ ప్రైమ్ మినిస్టర్ గారికి మీకు ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు సార్?
మీకు ఎందుకే సార్ కార్పొరేషన్ మీరేం చెప్పారు ఆయన అదే చెప్పారు కదండి ఏంటన్నా. సార్ ఆయన పార్లమెంట్లోనే చెప్పాడు స్టాక్స్ కొనుక్కోమని. మీకు పిఎఫ్సి కానీ ఇలాంటి స్టాక్స్ మీరు కాంగ్రెస్ని కూడా ఇది చేస్తూ మీరు నా ఎమ్మటి ఎందుకు పడతారు, మీరు ఈ గవర్నమెంట్ స్టాక్స్ కొనుక్కోండి బ్రహ్మాండంగా వస్తాయన్న తర్వాత బ్రహ్మాండంగా పెరిగినాయండి. అవును సార్ అవునండి. అవునండి అవునండి. రైట్ సార్ నమస్కారం. నమస్తే అండి. నమస్తే అండి. సో సార్ మరో కాల్ రండి. రామస్వామి గారు తెనాలి నుండి. నమస్తే సార్. నమస్కారం రామస్వామి గారు, చెప్పండి. నమస్తే ప్రభు గారు. నమస్తే సార్. సెల్వన్లో ఇన్వెస్ట్ చేయొచ్చా సార్? చేయొచ్చండి. అంటే జనరల్గా ఏంటంటే మీ పోర్ట్ఫోలియో టోటల్ క్యాపిటల్లో 15 to 20% బెస్ట్. అది కూడా ఒకే దాంట్లో కాకుండా మెటల్స్లో డైవర్సిఫై చేయండి. ఎందుకంటే సిల్వర్, ఇంకా జింకు, కాపర్ ఇవన్నీ ఉన్నాయి. సో ఎందుకంటే సిల్వర్ని ఏంటంటే రిస్క్ బేర్ చేయాలి, ఎక్కువ వాలటాలిటీ ఉంటుంది. 4,10,000 నుంచి 2 లక్షలు తగ్గిపోయింది. మరి అంత బేర్ మళ్ళీ 4 లక్షలు రావాలంటే ఇదివరకు 75,000కి వెళ్ళి మళ్ళీ 38,000కి వచ్చింది కదా, ఎన్నాళ్ళు అయింది సార్ మళ్ళీ వచ్చేదానికి. అంటే ఎక్కువ రిస్క్ తీసుకునే వాళ్ళు దీంట్లో పెట్టుకోవాలి. నేనేమంటానంటే మీ క్యాపిటల్లో 15 to 20% లేదా 10 to 20% ఎంత అంటే కొంత డైవర్సిఫైడ్, మెటల్స్లో కూడా డైవర్సిఫైడ్ చేస్తే బెస్ట్ అని నా ఉద్దేశం. అప్పుడు ఏముందంటే ఏదైనా పడినా పెద్ద ఫరక్ పడదు మనకి, తక్కువ. అదే 5 లక్షలు 6 లక్షలు పెడితే 30% పడితే పరిస్థితి ఏంటి? అదే మనం 50,000 పెట్టాం 30% 20% పడింది, దట్స్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అది అట్లా చూస్తే మంచిదని నా ఉద్దేశం సార్. బట్ లాంగ్ టర్మ్కి ఒకేసారి కొనకుండా ఆ స్క్రిప్ట్ సిల్వర్ డౌన్ అవుతున్నప్పుడల్లా కొంచెం ఎక్రూడ్ చేసుకోండి, అది బెస్ట్. ఓకే. అలాగే ఏంటంటే మీరు చెప్పినట్టు ఏంటంటే మెటల్ షేర్స్ కూడా తగ్గుతూ ఉన్నాయి కదా, అదే కదా ప్రాఫిట్ బుకింగ్ ఉన్నట్టుంది. అది హిందూ కాపర్ కానీ అన్ని హిందీ జింక్ కానీ బాగా పెరిగి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి. సార్ ఇందాక మీరు మాట్లాడుతూ శ్రీరామ్ ఫైనాన్స్ వాటి మీద మాట్లాడుతున్నారు కదా, మనం ఆ కార్యక్రమంలో మనం బజాజ్ ఫైనాన్స్ అయితే వద్దన్నాం. మన బజాజ్ ఫైనాన్స్ శ్రీరామ్ ఫైనాన్స్ ప్రాబ్లం ఏమీ లేదా? శ్రీరామ్ ఫైనాన్స్ స్క్రిప్ట్ మంచి జోష్ మీద ఉంటుందండి. బజాజ్ ఫైనాన్స్ అలా ఉండదు కదా, ఎందుకంటే మీరు కార్యక్రమంలో చెప్తున్నారు. బజాజ్ ఫైనాన్స్ కంటే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గురించి చెప్పాను నేను. బజాజ్ ఫైనాన్స్ పర్వాలేదు, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అంత స్తబ్దతగా ఉంటుంది. సో మెయిన్ అది అండి. రైట్ సార్. సార్ మరో కాల్ రండి. శ్రీనివాసరావు గారు జగ్గయ్యపేట నుండి. సార్ నమస్కారం. నమస్తే సార్. ఎస్ సార్. సార్ చెప్పండి. కేఎంసి స్టీల్ అండి. కేఎంసి స్టీలా? హాస్పిటల్. కేఎంసి స్పెషాలిటీ హాస్పిటల్. 95 రూపీస్ ఉంది సార్. మీరు కొన్నారా? ఫ్రెష్ బయింగా? ఫ్రెష్ బయింగ్ అండి. ఫ్రెష్ బయింగ్ అంటే బ్రేక్అవుట్ అయింది సార్ బాగానే. 85 దగ్గర 50 days టెక్నికల్గా బ్రేక్అవుట్ అయింది. అక్కడ 95 దాకా వచ్చింది. మీకు 105 దాకా రావచ్చు. ఇక్కడ నుంచి అక్కడ ఆ ప్రాఫిట్ చాలు అనుకున్నప్పుడు అంతవరకు 100 to 105 ఎక్కడో చోట మళ్ళీ యూటర్న్ తిరగచ్చు. మళ్ళీ కొంచెం రీట్రేస్మెంట్ పై మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఏదైనా కొంచెం పాజిటివ్ న్యూస్ వచ్చింది, రిజల్ట్స్ బాగున్నాయి అనుకుంటే డిసెంబర్ రిజల్ట్స్ బాగానే ఉన్నాయి. అంటే చిన్న కంపెనీ, సెప్టెంబర్ 75 crores, డిసెంబర్ 82 crores. సో ఇది వచ్చే క్వార్టర్ కూడా చూస్తే మనకి కొంచెం అది కూడా కొంచెం 85 అంటే ఒక 88 to 90 crores అట్లా వచ్చింది అనుకోండి, ట్రెండింగ్ ఉందనుకోండి. స్లోగా పెరుగుతున్నప్పుడు ట్రెండింగ్ ఉంటుంది, అప్పుడు బాగానే ఉంటుంది. ఆ రిజల్ట్స్ చూడండి. రైట్. శ్రీనివాస్ గారు ఎనీ మోర్? సార్ ఎనీవే అండి. సో సార్ మరి ఏంటంటే గిరి హైదరాబాద్ అండి. నమస్కారం గిరి గారు. సార్ నమస్తే అండి. ఎస్ సార్. సార్ హలో చెప్పండి సార్. నమస్తే సార్, చెప్పండి సార్. ఎంఆర్ఎఫ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి సార్. ఎస్, అంటే మీరు ఫ్రెష్ బయింగ్ ఆల్రెడీ ఉన్నారా? హోల్డ్ చేస్తున్నారా? ఫ్రెష్ బయింగ్ నేను ఇంటర్డే కోసం తీసుకొని హోల్డ్ చేసినాను. అది ఫ్యూచర్ లో అంటే రిజల్ట్ బాగానే వచ్చింది కదా అని వచ్చింది. లాంగ్ రన్ కూర్చోమంటారా? అంటే కొంచెం అప్పటి నుంచి దాదాపు 1,40,000 1,39,000 నుంచి కొంచెం డౌన్ వచ్చింది సార్. బాగా డౌన్ వచ్చేసేసి మీకు 128. అంతకుముందు డౌన్ ఎక్కడండి? 126. అంతకుముందు డౌన్ ఎంత? 124. అంటే 125 to 128 సపోర్ట్ జోన్ ఉంది అక్కడ. సో 2 times ఆ లెవెల్కి వచ్చింది. థర్డ్ టైం కూడా రావడానికి ప్రయత్నిస్తుంది, కానీ అంత వీక్నెస్ లేదు. రిజల్ట్స్ కూడా చూస్తే కనీసం రిజల్ట్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి సార్. మార్చ్ క్వార్టర్ కంటే ఇప్పుడున్న క్వార్టర్కి బాగానే వచ్చినాయి. సో వరుసగా బాగానే ఉన్నాయి. సో డెఫినెట్గా మీకు 1 second సేల్స్ వచ్చి నిన్న వాళ్ళు
కూడా ఇచ్చారండి. బాగానే Dividend ఉన్నాయి ఇచ్చారు. డివిడెండ్ Dividend ఇచ్చాడు. అంటే ఇయర్ డివిడెండ్ ఎప్పుడైనా సరే క్వార్టర్ రిజల్ట్స్ కానీ కొన్ని కంపెనీలు క్వార్టర్ ఇస్తాయి, Yes, sir. కొన్ని ఇయర్లీ స్పెషల్ డివిడెండ్ ఉంటుంది. ఆహాహా. అట్లా డివిడెండ్ ఎందుకంటే ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చినాయి అనుకోండి షేర్ హోల్డర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అసలు యాక్చువల్ గా అలాంటి కంపెనీస్ చేసుకోవాలి. కొంతమంది excellent అయితే కదా. నేను చూసిన కొంతమంది అయితే ప్యూర్ గా డివిడెండ్ కోసమే కొంటారు. ఓకే సార్. ఎక్కువ డివిడెండ్ ఇస్తారు కొంతమంది. ఇప్పుడు సపోజ్ మన సిగరెట్స్ కంపెనీ ఉంది కండి హైదరాబాద్, ITC. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో, ఆర్టీసీ అది కదా వజీర్ సుల్తాన్. అది డివిడెండ్ 500 రూపీస్ పర్ షేర్ ఇస్తారు ఒక మామూలుగా 480 అట్లా. అందుకే ఎక్కువ మంది దాదాపు 500 షేర్లు అనుకోండి ఎంత డివిడెండ్ వచ్చినట్టు. సో అట్లా కొన్ని కంపెనీలు డివిడెండ్ బాగా ఇస్తాయి. సో అట్లా కంపెనీలు కొంచెం పెట్టుకుంటే డివిడెండ్ ముందు మళ్ళీ తర్వాత తగ్గుద్ది. డివిడెండ్ డిక్లేర్ చేయగానే ఆ డేట్ కి మళ్ళీ తగ్గి మళ్ళీ పెరుగుతాయి లాంగ్ టర్మ్. అలా కొంతమంది చేస్తారు. డబ్బులు వస్తాయి, ఎంకరేజ్మెంట్. అవునండి. ఓకే రైట్ సార్. సార్ మరొక కాల్ అండి, వెంకటేశ్వర్లు గారు గుంటూరు నుండి. సార్ గుడ్ మార్నింగ్. మన స్క్రిప్ట్ చెప్పలేదు నమస్తే సార్. సార్ వెంకటేశ్వర గారు చెప్పండి, మళ్ళీ తీసుకుందాం. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ రేట్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి మీకు 140 ఉంది సార్. 0.43 డౌన్ ఉందండి, కొంచెం ఆగండి. బ్యాంకింగ్ షేర్స్ కొంచెం డౌన్లో ఉన్నాయి, ట్రెండింగ్ డౌన్ ఉంది, కొంచెం తగ్గే ఛాన్స్లు ఉన్నాయి, కొంచెం ఆగండి. ఇందాక ఎంఆర్ఎఫ్ అన్నారు, ఆ లెవెల్ కొంచెం మీరు 133 to 134 ఆ లెవెల్ క్రాస్ అవుతున్నప్పుడు కొంచెం ట్రెండింగ్ వస్తుంది సార్, కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది, అది చూసుకోండి. శ్రీనివాస్ గారు, అదే మీకు ఇందాక మేము మాట్లాడుతున్నప్పుడు అంటే మధ్యలో మీకు ఎంఆర్ఎఫ్ గురించి ఫైనల్ చెప్పలేదు, అందుకని సార్ చెప్పారు. సార్ ఒక్కసారి క్షణం చెప్పండి. 133 to 134 ఆ లెవెల్ బ్రేక్అవుట్ అవడానికి ఛాన్స్ ఉంది. అది కనుక క్రాస్ అయితే మీకు మళ్ళీ పైకి వచ్చే ఛాన్స్ ఉంది. మీకు 145 to 150, అంతకుముందు కూడా 150 దాదాపుగా వచ్చింది. ఎంఆర్ఎఫ్ షేర్ ఫ్యాంటాస్టిక్ అండి, మంచి షేరు. సో కాకపోతే రేట్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. సో ఒక 10 షేర్లు ఉన్న చాలు కదా, ఎక్సలెంట్ కదా. సో అట్లా కొంచెం ట్రెండింగ్. ఇలాంటి స్టాక్స్ ఏంటంటే బాగా పడ్డప్పుడు కొనుక్కోవడం, ఇలాంటప్పుడు కొనుక్కోవాలండి. కొనుక్కొని పెట్టుకుంటే మళ్ళీ మీకు హై 155, 160 కూడా అట్లా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో పెరిగినప్పుడు ఇది బాగా పెరుగుతుంది, 5,000, 6,000 పెరుగుతుంది ఒక్కసారి. సార్ సార్ మరో కాల్ అండి, రాజు గారు వైజాగ్. సార్ నమస్కారం. నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి. సార్ ఐటీటీసీ తీసుకోవచ్చు సార్, ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. ఐటీసీ సార్. ఒక 1 సెకండ్. ఐటీటీసీ ఇండియా టూరిజం డెవలప్మెంట్ 584 ఉందండి, 1.58% డౌన్ ఉంది. ఇది కూడా స్క్రిప్ట్ కొంచెం బాగానే ఉంటుంది. కిందకి డౌన్ వెళ్ళిందండి బాగా రీసెంట్గా. మీకు హై నుంచి అంటే డౌన్ నుంచి, ఎందుకంటే కన్సిస్టెంట్గా మీకు పెద్ద పడలేదు. స్క్రిప్ట్ అంతకు ముందు అయితే దాదాపు 1 year నుంచి పెద్ద పడలేదు, కొంచెం టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంది, ఫండమెంటల్ కూడా కొంచెం పర్వాలేదు అనుకుంటా. 50 days డిఎంఏ దగ్గర కొంచెం ±20-30 పాయింట్స్ ఇది ఉంది. సో రీసెంట్ మీకు చూస్తే దాదాపుగా 548 నుంచి ఫిబ్రవరి 11th అక్కడి నుంచి డౌన్ అయింది సార్, బాగా డౌన్ అయింది. సో 370కి వెళ్ళి 370 దగ్గర, అంటే 350 దగ్గర సపోర్ట్ ఉంది. ఆ 370లో తీసుకొని ఇట్ హాజ్ రైజ్. హైకి వచ్చి కొంచెం మళ్ళీ కన్సాలిడేషన్ మూడ్లో ఉంది. 605 కనుక క్రాస్ అయితే మళ్ళీ మీకు అంతకుముందు హై అంటే దాదాపుగా డబుల్ టాప్ అంటే 600 605 క్రాస్ అయినప్పుడు కొంచెం ట్రెండింగ్ ఉంటుంది. సో లాంగ్ కన్సల్టేషన్ తీసుకుంది కాబట్టి ఈ లెవెల్ క్రాస్ అవుతున్నప్పుడు కొంచెం మూమెంట్ ఉంటుంది. రిజల్ట్స్ పరంగా చూసినా లాస్ట్ రిజల్ట్స్ చూస్తే డిసెంబర్ రిజల్ట్స్ బాగానే ఉన్నాయండి. సెప్టెంబర్ 118 crores అయితే డిసెంబర్ 185 crores ఉన్నాయి. మార్జిన్స్ కూడా బాగా పెరిగినాయి, ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా పెరిగినాయి. సో డెఫినెట్గా ట్రెండింగ్ ఉంది. ఈ నెక్స్ట్ క్వార్టర్ ఈ ఇయర్ రిజల్ట్స్ ఇది కూడా చూస్తే కొంచెం బాగున్నాయి అనుకోండి. కొన్ని జనరల్గా ఏంటంటే Q4 Q3 కంటే బాగానే ఉంది, అంత నెగిటివ్గా ఏం లేవు. కానీ ఎక్స్పెక్టేషన్ రేంజ్లో కొన్ని లేవు. బ్యాంకింగ్ ఏమో ఎస్బీఐ బ్యాంకు 7% పడింది మొన్న. ఎస్బీఐ రిజల్ట్స్ అంత బాగాలేదు. సో బ్యాంకింగ్ కొంచెం, ఎందుకంటే మార్జిన్స్ వాటి వల్ల కొంచెం ప్రొవిజన్స్ వల్ల కొంచెం నెగిటివ్ వస్తుంది. సో దానివల్ల కొంచెం తగ్గుతున్నాయి. ఏదన్నా మళ్ళీ ట్రెండింగ్, మళ్ళీ ఫస్ట్ ట్రెండింగ్ ఉందంటే ఫస్ట్ ఉండేది బ్యాంకింగ్ ఫైనాన్షియల్. అట్లానే ఇది కూడా కొంచెం మీరు ఆ లెవెల్ చూసుకోండి. ఆ లెవెల్ క్రాస్ అవుతున్నప్పుడు 605 క్రాస్ అయినప్పుడు మళ్ళీ జూమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో లేదా అక్కడి నుంచి యూటర్న్ తిరిగే ఛాన్స్ ఉంటుంది. మీరు డౌన్ సైడ్ లెవెల్ చూసుకుంటే మీకు 550 కట్ కాకూడదు, అది గుర్తుపెట్టుకోండి. రైట్ సార్. సార్ అదే సూచన. సో సార్ మరో కాల్ అండి, ప్రభాకర్ గారు హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్, యూఆర్ ఆడియబుల్. సార్ పిరమల్ ఫార్మా అండ్ మోషెస్ టెక్నాలజీస్. ఏం సార్? పిరమల్ ఫార్మా మోషెస్
పిరమల్ ఫార్మా మోస్టిప్ అయితే లాంగ్ టర్మ్ సార్, అది చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లాంగ్ టర్మ్, అది మల్టీ బ్యాగర్ అనుకోవచ్చు. ఎందుకంటే మన ఫ్యూచర్లో ఎప్పుడన్నా అడగద్దు కానీ ఫ్యూచర్లో మనం వేరే చిన్న చిన్న కంట్రీస్ కూడా మనం చిప్లు ఇచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో 2028 నుంచి అదే స్క్రిప్ట్ ట్రెండింగ్లో ఉంటుంది. 2028 అప్పటి నుంచి బాగా ప్రొడక్షన్ అప్పటి నుంచి బాగా వచ్చే ఛాన్స్ ఉంది. పిరమల్ వచ్చేసి 180 ఉందండి, 2% డౌన్లో ఉంది. ఫార్మా సెక్టర్ మీద కొంచెం డైరెక్షన్ తెలియాలి కదా, మధ్యలో సడన్గా ఆ ఇష్యూని తీసుకొస్తారు మళ్ళీ 100% అని. సో ఏదైనా ఫార్మా కూడా పెద్ద పడలేదు, మిగతా వాటికంటే ఇంకొంచెం స్ట్రాంగ్గానే ఉంది. ఒక ట్రిగర్ పాయింట్కి వస్తుంది, అది చూసినప్పుడు అప్పుడు పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఈ పిరమల్ ఫార్మా అయితే బ్రేక్అవుట్ అయింది 170 దగ్గర. సో మళ్ళీ 170 కట్ కాకుండా 170 to 175 ఆ లెవెల్కి కొంచెం రావచ్చు. అక్కడి నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకోవచ్చు. ఈ లోపల పాజిటివ్ ఆ ఇండెక్స్ ఫార్మా సెక్టార్కి కనుక పాజిటివ్ న్యూస్ వస్తే కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. రైట్ సార్. సార్ మరో కాల్ అండి, రామకృష్ణ గారు వైజాగ్. సార్ నమస్కారం. నమస్తే సార్, మూర్తి గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నా దగ్గర హోండా మోటార్స్ 1850లో ఉన్నాయి సార్. ఓకే. అలాగే ఏసీసీ సిమెంట్ సార్, ఓకే, అది 1800లో ఉన్నాయి సార్. ఏసీసీ బాగా కరెక్షన్ అవుతుంది సార్, రిజల్ట్స్ కూడా అంత బాగలేనట్టు ఉన్నాయి. కొంచెం 2% చెప్పండి సార్, హోల్డ్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. ఏసీసీ ఈ మధ్య సిమెంట్ మీద ఆయన గ్రిప్ తెచ్చుకుంటున్నారు, అదాని గారు. మొత్తం చిన్న చిన్న కంపెనీస్ కానీ ఎక్వైర్ చేస్తున్నాడు ఆయన. సో డెఫినెట్గా మీకు ఎక్కడోసారి సిమెంట్ సెక్టర్, సిమెంట్ బ్యాగులు రేట్లు పెంచే ఛాన్స్ ఉంటుంది. అల్లా సడన్ ఎక్కడో చాటు వస్తుంది. సో అప్పుడు కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికైతే ట్రెండింగ్ కొంచెం డౌన్లో ఉన్నాయి సార్. ఆ సెక్టారు 1392 ఉంది, కొంచెం ఇది కూడా డౌనే ఉంది, నేల చూపే ఉంది, కింద చూపే ఉంది. సో డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకొంచెం రీసెంట్గా కూడా మీరు దాదాపుగా 1200 అంటే మీకు 1254 దాకా వెళ్ళింది 30th మార్చ్. దాదాపుగా అంటే అక్కడ దాకా రాకపోవచ్చు కానీ కొంచెం 1300 దాకా దగ్గర తీసుకోవచ్చు సపోర్టు. అంటే సపోర్ట్ ఎక్కడ బయింగ్ వస్తుందో చెప్పలేము. అంటే ఈ ట్రెండింగ్ డౌన్ ఉన్నప్పుడు బయింగ్ వచ్చినప్పుడు కొంచెం మళ్ళీ యూటర్న్ తీసుకుంటుంది. అప్పుడు మనకి ఆ 1300 1250. సో దట్ వీ హ్యావ్ టు చెక్. అది మెయిన్. హుండాయ్ అంటున్నారు, హుండాయ్ 1853 ఉంది సార్, 1% ప్లస్లో ఉంది. ఇది కొంచెం బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉంది. పడటం అనేది పెద్ద పడలేదు కానీ మీకు రెస్పాన్స్ కూడా, ఐపీఓ రెస్పాన్స్ కూడా ఎక్కువ మంది చేయలే దీనికి. అంటే డబ్బులన్నీ బయటికి పోతాయి, అదర్ కంట్రీకి వెళ్ళిపోతాయనే ఉద్దేశంతో అనుకుంటా. ఐపీఓ నాకు గుర్తుంది, ఐపీఓ అంత రెస్పాన్స్ రాలేదు. 1850 కానీ మంచి కంపెనీ, ఏం డౌట్ లేదు. 1850 క్రాస్ అయినప్పుడు కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 2200 దాకా పెట్టుకోవచ్చు. లాంగ్ హోల్డింగ్ అయితే పెట్టుకోండి, ఏం పర్లేదు. ఓకే. సో సార్ అదండి సూచన. సో సార్ మరి కార్యక్రమం చివరికి వచ్చేసాం. సో సార్ ఏంటంటే మరి ఈరోజు కొద్దిగా ఆచి స్పందించాలా, ఒక హాఫ్ మినిట్ జస్ట్ లాస్ట్. అంటే మనం వీకెండ్ ప్రోగ్రామ్లో చెప్పుకున్నట్టు అప్పటికి పరిస్థితి ఏంటంటే కొంచెం అప్పర్ సైడ్ కన్సాలిడేషన్ ఉంటుంది అనుకున్నాం. కానీ ఎప్పుడైతే క్రూడ్ పెరిగిందో, వార్ ఎస్కలేషన్ అవుతుంది అనిపిస్తుందో అప్పుడు కొంచెం మార్కెట్ వాలటాలిటీ ఉండొచ్చు. సపోజ్ మండే ఇవాళ కొంచెం -200 పాయింట్స్ ఉన్నా నెక్స్ట్ డే పెరుగుతుంది కదా, నెక్స్ట్ డే బ్యాలెన్స్ అయిపోతుంది, పడట్లేదు. వాలటాలిటీ అనేది విపరీతంగా ఉంది. అది ట్రేడర్స్ కి నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి బాగా పడ్డప్పుడు కొంచెం ఆగండి, గ్యాప్ అప్ అయినప్పుడు కొంచెం ఆగండి. 200 పాయింట్స్ గ్యాప్ అప్, కొంచెం రీట్రేస్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 200 పాయింట్స్ గ్యాప్ డౌన్, సో అక్కడి నుంచి కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో అది చూసుకోండి, ఎందుకంటే ఇమీడియట్ గా కొనద్దు. ఫస్ట్ 30 మినిట్స్ 45 మినిట్స్ చెక్ చేయండి. చెక్ చేస్తే ఫస్ట్ దాదాపుగా 1 hour లో మనకి ట్రెండింగ్ తెలిసిపోతుంది కాబట్టి సో దాన్ని బట్టి డిసైడ్ చేయొచ్చు. బట్ ఇన్వెస్టర్స్ కి ఏం బాధలేదు. ఇన్వెస్టర్స్ లో ఏ లెవెల్లో కొనుక్కున్నా హ్యాపీగా మన టార్గెట్ పెట్టుకొని ఉండొచ్చు. వాల్యూ బయింగ్ అవుతుంది, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పెరుగుతుంది. అబ్జర్వ్ చేయండి. లార్జ్ క్యాప్ లో కొనటం కొన్నాళ్ళు ఆగండి. రైట్ సార్. థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్, గివింగ్ వాల్యుబుల్ అడ్వైస్ అండ్ వాల్యుబుల్ సజెషన్స్. సో చూసారుగా, ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో మేకా వెంకట గారితో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.